హాయ్ aspirants, వెల్కమ్ టు డైలీ aspirants వరల్డ్. నేను మీ హర్షిని. 19th June 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జూన్ 2026లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఢిల్లీలో గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పోర్టల్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. ఈ డిజిటల్ పోర్టల్ గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ అనుసరణలో పారదర్శకత, ధృవీకరణ, నియంత్రణ అనుసరణను నిర్ధారిస్తుంది. జూలై 1, 2026 నుండి సెక్యూరిటీ ఆడిట్ తర్వాత పోర్టల్ పూర్తిగా ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన ఎన్సీఆర్ ప్లానింగ్ బోర్డు 4 నమో సిటీస్ అభివృద్ధి ప్రణాళికలను ఆమోదించింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్లో ప్రతి రాష్ట్రంలో ఒక గ్రీన్ ఫీల్డ్ నగరం అభివృద్ధి చేయబడుతుంది. ఈ ప్రాజెక్టు ఖర్చు 5,000 కోట్లుగా ఉంది మరియు తదుపరి 5 ఏళ్లలో పూర్తి కానుంది. రాష్ట్రాలు 3 ప్రతిపాదనలు సమర్పించాలి మరియు నగరాలు ఛాలెంజ్ మోడ్ ద్వారా ఎంపిక చేయబడతాయి. జూన్ 2026లో జహ్ ఏరోస్పేస్ మరియు సోలస్ట్రా గ్రూప్ హైదరాబాద్లో గ్లోబల్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కేంద్రం ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాన్ని పెంచి కొత్త ఉత్పత్తుల అభివృద్ధి మరియు పరిశ్రమీకరణను వేగవంతం చేస్తుంది. ఈ సౌకర్యం అత్యంత ఖచ్చితమైన ఏరో ఇంజిన్ మరియు విమాన వ్యవస్థ భాగాలను తయారు చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 2026లో 6 రోజుల అధికారిక పర్యటనలో ఫ్రాన్స్ను సందర్శించారు. వ్యూహాత్మక సహకారం మరియు సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి పెట్టారు. ఆయన నైస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రోన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారత్ ఇన్నోవేట్స్ 2026 కార్యక్రమాన్ని ఇద్దరు నాయకులు ప్రారంభించారు. ఇది భారత ఫ్రాన్స్ ఆవిష్కరణ సంవత్సరంలో భాగం. ఈ పర్యటనలో 13 ముఖ్య ఫలితాలు సాధించబడ్డాయి. వాటిలో యూపీఐ విస్తరణ, ఏఐ పాలనపై సంయుక్త వర్కింగ్ గ్రూప్ మరియు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం ఉన్నాయి. లండన్ ఆధారిత క్యూఎస్ సంస్థ విడుదల చేసిన 2027 ర్యాంకింగ్స్లో ఐఐటి ఢిల్లీ 118వ స్థానంలో ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే 5 స్థానాలు మెరుగుపరుచుకుంది. ఇది భారతదేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా 2వ సంవత్సరం నిరంతరంగా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంఐటి మొదటి స్థానాన్ని కాపాడుకుంటుంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ మరియు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయాలు 2వ స్థానంలో ఉన్నాయి. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ నెట్వర్క్తో భాగస్వామ్యంగా స్టార్టప్ జెనోమ్ విడుదల చేసిన జిఎస్ఈఆర్ 2026లో బెంగళూరు 15వ స్థానంలో ఉంది. ఆసియా ఖండంలో బీజింగ్ తర్వాత 2వ అగ్ర ఏఐ నెట్వర్క్ క్లస్టర్గా బెంగళూరు ఉన్నది. ఈ వార్షిక రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ల పనితీరు, నిధులు, ప్రతిభ, ఆవిష్కరణ మరియు వ్యాపార పరిశీలనలను విశ్లేషిస్తుంది. జూన్ 2026లో ఎన్ఎస్సి ఇండియస్ లిమిటెడ్ తన పోర్ట్ఫోలియోని విస్తరించి 11 కొత్త రంగ సూచికలను ప్రారంభించింది. మొత్తం సంఖ్య 34కు పెరిగింది. ఈ కొత్త సూచికలు పవర్, క్యాపిటల్ గూడ్స్, టెలికమ్యూనికేషన్, కన్స్ట్రక్షన్, రిటైల్, హెల్త్ కేర్ మరియు ఫైనాన్స్ వంటి రంగాలను కవర్ చేస్తాయి. జూన్ 2026లో భారత రిజర్వ్ బ్యాంక్ ఈసీఎల్జీఎస్ 5.0లో బ్యాంకుల క్యాపిటల్ నిబంధనలు సడలించింది. కొత్త నిబంధనలు తక్షణ ప్రభావంతో అమల్లోకి వచ్చాయి. ఆర్బీఐ సవరణ ప్రకారం 75% గ్యారంటీ భాగానికి 0 రిస్క్ వెయిట్ అమలు చేయబడుతుంది. మిగిలిన 25% భాగానికి 20% రిస్క్ వెయిట్ ఉంటుంది. జూన్ 2026లో భారత ఆర్థిక రంగం ఆరిఫాక్ అనే జాతీయ వేదికను ప్రారంభించింది. ఇది మనీ లాండరింగ్ మరియు టెర్రరిజం ఫైనాన్సింగ్ వ్యతిరేకంగా వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ వేదికను పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు ఫిన్టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ నిర్వహిస్తాయి. సర్టిఫికేషన్ వర్క్షాప్లు, నిరంతర అభ్యాస కార్యక్రమాల ద్వారా సామర్థ్యాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యం. జూన్ 2026లో భారత ఎస్ఆర్ గ్రూప్ మరియు అబుదాబి ఆధారిత ఐఆర్హెచ్ $500 మిలియన్ క్రూడ్ ఆయిల్ మరియు ఉత్పత్తుల సోర్సింగ్ సౌకర్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రపంచ మార్కెట్లో ఎనర్జీ ట్రేడింగ్, సప్లై చైన్ క్విజ్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని కామెంట్స్లో చెప్పండి. జూన్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.